గౌరవనీయులు నాకు ఒక రకమైన రాజకీయ గురువు గుడిసె దేవానంద గారికి, ఈయన పేరుకే ఎస్సీ మోర్చా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్నో దళిత ఉద్యమాల్లో తన వంతు పాత్ర పోషించిన వాడు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని దళిత వాడల్లో తిప్పి ఎస్సీ వర్గాల్లో కూడా ఎస్టీ వర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పేరుని పాపులర్ చేసిన వ్యక్తి. అలాగే ఎంతో మంది దళిత లీడర్లని భారతీయ జనతా పార్టీలోకి తీసుకొచ్చినటువంటి యోధుడు మా అన్న, నా గురువు గుడిసె దేవానంద గారికి, అలాగే మా జిల్లా అధ్యక్షుడు నీలకంఠ గారికి, ప్రకాష్ గారికి, గౌడ్ గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు శుభదినం. భారతదేశానికి మొత్తానికి భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కార్యకర్తలందరికీ, నరేంద్ర మోదీ గారిని అభిమానించే వ్యక్తులందరికీ కూడా ఈరోజు సుదినం, బ్రహ్మాండమైన రోజు. నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశమంతా వారోత్సవాలు చేసుకుంటా ఉంది. ఒకరోజు కాదు, పండగ రోజులుగా చేసుకుంటా ఉన్నాం. ఈరోజు పొద్దున్నే ప్రభుత్వ పరంగా స్వచ్ఛత ఉండాలి, మనము స్వచ్ఛంగా ఉంటే తప్ప, మనము శుభ్రంగా ఉంటే తప్ప, మన పరిసరాలు శుభ్రంగా ఉంటే తప్ప మనకు ఆరోగ్యం లేదు, భవిష్యత్తు లేదు, అభివృద్ధి లేదు అన్న ఆలోచనతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ వైపు నుంచి చేశాం. 7 గంటల నుంచి మనం ర్యాలీ చేశాం. అదే సందర్భంలో పార్టీ వైపు నుంచి, భారతీయ జనతా పార్టీ వైపు నుంచి, నరేంద్ర మోదీ అభిమానుల వైపు నుంచి ఈరోజు సుమారుగా 80 మందితో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తా ఉన్నాం. యువకులందరూ వచ్చి నరేంద్ర మోదీ కోసం మేము రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఒక సేవా కార్యక్రమం లాగా. అరే ఇప్పుడు మామూలుగా నరేంద్ర మోదీ గారి బర్త్డేని లేదా ఎవరైనా రాజకీయ నాయకుల బర్త్డేని పెద్ద పెద్ద కేకులు కట్ చేసి ఊరంతా టపాసులు కాల్చి జైలు కొట్టి బ్యానర్లు కట్టి ఇంకో రకంగా ఆర్భాటంగా చేసుకుంటారు. కానీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని ఈరోజు మేము ఎంతో సీదాసాదాగా సేవ చేయడం ద్వారా, ప్రజలకు వివిధ రూపాల్లో సేవ చేయడం ద్వారా, వివిధ రూపాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభిమానులందరూ కూడా, లేదా నరేంద్ర మోదీ అభిమానులందరూ కూడా ఈరోజు పన్ను మొదలు పెట్టారు. ఇవి 15 రోజుల పాటు జరుగుతాయి. రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలకు సేవ చేస్తాం, చైతన్యం తీసుకొని వస్తాం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మా పార్టీ పెద్దలు కూడా గుడిసె దేవానంద గారు ఈరోజు మాతో ఉండడం, ఆయన ఇంత సమయాన్ని ఇంత దూరం ప్రయాణం చేసి ఆధ్వర్యంలో మా కోసం ఇంత సమయాన్ని కేటాయించినందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఆయన పంపించినందుకు పార్టీకి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని పటిష్టం చేసే దిశగా, ఇంతకుముందు కూడా చెప్పాను నేను, భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 8800002024 అనే మొబైల్ నెంబర్ కి మీరు మిస్డ్ కాల్ ఇస్తే ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అన్ని నింపి సబ్మిట్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా సభ్యత్వ నమోదు కార్డు డౌన్లోడ్ అయిపోయింది. అంత సులభంగా ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేకుండా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకునే అవకాశాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా భారతదేశంలో అందరికీ అందుబాటులోకి తెచ్చాం. దయచేసి భారతీయ జనతా పార్టీని అభిమానించేవాడు, నరేంద్ర మోదీని అభిమానించేవాడు, ముఖ్యంగా నన్ను చూస్తున్నారు. గత 3 నెలలుగా ఆత్మని ఎమ్మెల్యేగా ప్రజల మధ్య రోజుకు 18 గంటలు పనిచేస్తా ఉన్నాను. నన్ను చూసి నన్ను అప్రిషియేట్ చేసేవాడు, నన్ను అభిమానించేవాడు,
నాకు కావాల్సిన అందరూ కూడా దయచేసి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోండి. భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకొని నాయకులుగా ఎదిగే అవకాశాన్ని మీకు పార్టీ ఇస్తుంది. కేవలం ఇక్కడ సభ్యత్వంతో ఆగిపోదు. నాయకులుగా ఎదగాలనుకున్న వాళ్ళు గ్రామ గ్రామాన, వీధి వీధిన, వాడ వాడన దయచేసి మీరు కూడా ఒక 100 మందికి సభ్యత్వం నమోదు చేయించండి. మీరు క్రియాశీలక సభ్యులు కండి. 100 మందిని మీరు చేయిస్తే మీరు క్రియాశీలక సభ్యులు అవుతారు. అప్పుడు మీకు పార్టీలో పదవులు కానీ లేదా మరేదైనా సరే పార్టీ వైపు నుంచి మిమ్మల్ని నాయకులుగా చూపించుకునే అవకాశం అవుతుంది. మిమ్మల్ని నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.